షర్ట్ పాకెట్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను. దీన్ని ట్రేస్ చేసుకోవడానికి నేను ఎగ్జాక్ట్ సైజ్ కట్ చేసుకున్నాను అనమాట. పెద్ద సైజ్ కట్ చేసుకుంటే ప్లేస్మెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకే ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకున్నాను. ఇంకొకటి ఆ ట్రేసింగ్ పేపర్ కూడా ఎగ్జాక్ట్గా సైజ్ కట్ చేసుకొని దాని మీద ప్లేస్ చేసుకొని కదలకుండా ఉండడానికని పేపర్ టేప్ అంటించాను. నేను కలర్స్ బ్రస్టో కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఇవి ఫ్యాబ్రిక్ కలర్స్. కంపల్సరీ ఫ్యాబ్రిక్ కింద ఏదన్నా పేపర్ పెట్టుకొనే చేయాలండి. అదర్వైజ్ కింద కలర్ అంటుకుపోతుంది. కంపల్సరీగా పేపర్ కింద పెట్టుకోండి. కంపల్సరీ మనము ఏదన్నా ఒకటి ఫ్యాబ్రిక్ కింద పెట్టాలి. ఇది నేను అవకాడో గ్రీన్లో వైట్ కలర్ మిక్స్ చేశాను. చాలా తక్కువ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎక్కువ వైట్ కలర్ తోటి లైట్ షేడ్ కావాలి నాకు. అందు గురించని అవకాడో గ్రీన్లో వైట్ కలర్ మిక్స్ చేసి చేస్తున్నాను. దీనికోసమని ఫ్లాట్ బ్రష్ యూజ్ చేశానండి. ఇక్కడ నేను ఫ్లాట్ బ్రష్ పాయింటెడ్ బ్రష్ రెండు యూజ్ చేస్తాను సైజుని బట్టి. స్ట్రాబెర్రీ రెడ్ కలర్లో వైట్ కలర్ మిక్స్ చేసి పింక్ కలర్ షేడ్ వచ్చిందండి. ఇది వైట్ ఎక్కువ మిక్స్ చేశాను, రెడ్ కలర్ కొంచెం లైట్గా కొంచెమే మిక్స్ చేశాను. అవసరమైతే 1-2 డ్రాప్స్ వాటర్ మిక్స్ చేయాలండి. అసలు నేను పాయింటెడ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్న ఏరియా కాబట్టి పాయింటెడ్ బ్రష్ యూజ్ చేసి చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ కలర్స్లో ఏమవుతుందంటే ఒకటే సింగిల్ కోట్లో మనకి రాదు. యాక్చువల్గా 3-4 టైమ్స్ కోటింగ్ చేయాల్సి వస్తుంది. నేను దీనికి 3 టైమ్స్ కోట్ చేశానండి. ఫస్ట్ కోట్లోనే ఇంత నీట్గా కలర్ ఉండదు. యాక్చువల్గా మనము ఫ్యాబ్రిక్ కలర్ చేసేటప్పుడు 3 టైమ్స్ మ్యాక్సిమం చేస్తేనే అప్పుడు నీట్గా కనబడుతుంది. ఫస్ట్ కోట్లోనే మనకి ఇది నీట్గా రావట్లేదు అని అనుకోవద్దు. అదే ప్లేస్లో అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అలా నీట్గా 3 టైమ్స్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ కలర్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న డిజైన్స్ స్టార్ట్ చేయండి. చిన్న చిన్నవి మామూలుగా స్టార్ట్ చేస్తే మీకు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైమే పెద్ద డిజైన్ తీసేసుకుంటే అది చేయడానికి ప్రాబ్లం అవుతుంది. చిన్న డిజైన్ చాలా ఓపిక్గా నెమ్మదిగా చేసుకుంటే నీట్గా వస్తుంది. 3-4 టైమ్స్ కోటింగ్స్ చేసుకోండి. ఈ బ్రష్ లైన్స్ ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. రఫ్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఫైనల్ ఫ్యాబ్రిక్ మీద చేయండి. ఈ డిజైన్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీద ప్లీజ్ మెసేజ్ చేయండి. నేను మీ మెసేజెస్కి రిప్లై ఇస్తాను. పెయింటింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.